చెప్పాడు, జీవము గల దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మన నూతన నిబంధనలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సజీవుడు. ఆయన డెఫినెట్ గా మనం ఏం చూస్తున్నావో ఆయన వాచ్ చేస్తూనే ఉంటాడు. ఆయన వాచ్ చేయకపోయిన ఏంటండి, ఆయన ఆకాశం రికార్డ్ చేస్తుంది, ఆయన భూమి రికార్డ్ చేస్తుంది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన బలిపీఠం రికార్డ్ చేస్తుందని మనకి బైబిల్లో వచనాలు చెప్తా ఉన్నాయి. అంతేకాదు ఆయన లోపల, మన లోపలే, మన సిస్టంలోనే ఒక రికార్డర్ పెట్టేశాడు. మన తలంపులు, మన ఆలోచనలు కూడా రికార్డ్ అయిపోయి ఆ దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం. ఎక్కడ తప్పించుకుంటాం మనం? నెవర్ వి ఎస్కేప్. కాబట్టి ఇన్ని విషయాల్లో ఈ యొక్క మొబైల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పాపానికి మనం చాలా దూరంగా ఉండాలి. అవసరమైనంత వరకే మనం వాడుకోవడానికి మనం అలవాటు పడాలి. లేకుంటే మనం చాలా భయంకరమైనటువంటి ఈ పాపంలో, ఆ ఉచ్చులో పడిపోతాం. సాతానుడు మనల్ని నెమ్మదిగా దేవుని విషయాల నుంచి దూరంగా మనల్ని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి మొబైల్ని చూసేటప్పుడు మనకి కన్నులు ఎదుట ఒకటి పెట్టుకోవాలి. అదేంటో నేను మీకు చూపిస్తాను. రోమిల్ రాసిన పత్రిక త్వరగా 3వ అధ్యాయం 17వ వచనం. రోమాన్స్ 3rd chapter 18th verse. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మనం ఏదైనటువంటి లోకంలో కానీ, మొబైల్ అన్నా, కంప్యూటర్ అన్నా, ఇంకా అదర్ సిస్టమ్స్ ఏదైనా మీరు మానిటర్ మీద ఏదైనా థింగ్స్ చూస్తున్నప్పుడు, మీ ఎదుట ఏదైనా థింగ్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ యు పుట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అనేది మన కన్నుల ఎదుట పెట్టుకోవాలి. మన హృదయానికి దేవుని భయం ఉండాలి, మన కన్నులకి దేవుని భయం ఉండాలి, మన శరీరానికి కూడా దేవుని భయం కావాలి. ఎల్లప్పుడూ మన దేవుని భయం కలిగి ఉండాలని మనకు దేవుని వాక్యం చెప్తా ఉన్నది. సామెతలు 23:17వ వచనం చూస్తే సెకండ్ వర్డ్స్ ఇలా ఉంటుంది, 2వ భాగం, ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి మనం నడుచుకోవాలి అని. దేవుని భయం ఎల్లప్పుడూ మన కన్నులకు ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని భయం మన యొక్క పూర్తి శరీరానికి కూడా ఉండాలి. దేవుని భయం కలిగి మనం నడుచుకోవాలి. యోబు తనకి 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసులో ఒక నిబంధన చేసుకున్నాడంట. 31వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. యవనస్తులైన వాళ్ళు ఈ దినాల్లో, ఈ పాప ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కన్నులతో ఎల్లప్పుడూ నిబంధన చేసుకోవాలి. నా కన్నులతో నేను అపవిత్రమైనది చూడ, అపవిత్రమైన దాని గురించి నేను ఆలోచనే పెట్ట. నా కన్నులు అవి కోరుకోదు, నేను వాటి వైపు కూడా దృష్టి పెట్ట. దావీదు కూడా అదే మాట అంటాడు. 119వ కీర్తన 37వ వచనం. త్వరగా 119వ కీర్తన 37 verse. 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. వ్యర్థమైనవి మన జీవితాల్లో మనకి అవసరం లేనివి, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ విషయాలను చూడడానికి మనం ఎప్పుడు కూడా మన కన్నుల్ని త్రిప్పేసుకోవాలి అని దేవుని వాక్యం సూటిగా చదివిస్తూ ఉంది. అసలు మన కన్నులు దేని వైపు మనం తిప్పుకోవాలి, మనం ఏది దృష్టించడానికి మన ఆలోచన కలిగి ఉండాలన్నప్పుడు ఇక్కడే రండి. మొదట 18వ వచనం, 119వ కీర్తన 18వ వచనంలో దావీదు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. మన కన్నులు తెరవాల్సింది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ఎల్లప్పుడు కూడా మన కన్నులు తెరిచేవారు ఉండాలి. మొబైల్ చూసినా, సమ్వేర్ చూసినా దేవుని విషయాల గురించి మన మైండ్తో ఆలోచించాలి. దేవుని విషయాల్ని హృదయంలో పెట్టుకోవాలి. ఈ రీతిగా మనం దేవుని విషయాల కోసం ముందు నడిచేవారుగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి విషయాల కోసం కాదు అని మనకు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది.